12వ వచనంలో చాలా మంది గట్టి చదవండి. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశం తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పుపాలు కాకుండానట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. శ్రమ సంభవించిన ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో చాలు. వీళ్ళరా ఈరోజు మన ధ్యాన వాక్యం ఇది. దీన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి దాదాపు ఈ లాక్డౌన్ ప్రారంభం నుంచి కూడా ప్రతి ఆదివారం ప్రశ్న జవాబులాగే సందేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకు వచ్చే ప్రశ్నలే నాకు వస్తాయి, దాని జవాబు నేను ముందు వెతికి మీరు వెతుక్కోకుండా చెప్పడం అన్నమాట, అంతే. ఈరోజు ఇంకొక ప్రశ్న, దేవుడు మనల్ని బాగు చేస్తాడా? ఇది ప్రశ్న. దేవుడు మనల్ని బాగు చేస్తాడా ఈరోజు లేక ఇలాంటి పరిస్థితుల్లో అనేది మన ప్రశ్న. దానికి జవాబు ఏంటో మనం చూడబోతా ఉన్నాము. దానికి ముందుగా చిన్నాన్ని పాడుకుందాం. వాక్యమును యాకోబుకు, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, జగముని రాజునా చేసి మా ప్రభువా, మా దేవా, ఈరోజు ప్రత్యేకంగా నువ్వు మాతో మాట్లాడమని వేడుకుంటున్నావు. ఎందుకంటే ప్రభువా, జనులు నిన్ను వెతికినప్పుడు, నీకు మొర్ర పెట్టుకున్నప్పుడు నువ్వు మాట్లాడినటువంటి దేవుడు, మాట్లాడే దేవుడు. అందును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నావు. ప్రత్యేకంగా ఈరోజు మాతో మాట్లాడు. ఎందుకంటే ప్రభువా, మాకు కలవరం తగ్గుతుంది, ఆయన బెంగ తగ్గుతుంది, భయం పోతుంది కనుక ప్రభువా నెమ్మది కలుగుతుంది. కనుక ప్రత్యేకంగా ఈరోజు మీరు మాతో మాట్లాడి మహిమ పొందుతారు. అల్పులైన నన్ను సిలువ చాటున మరుగుపరిచి నీ నోటి బోరగా వినియోగించుకోమని యేసు నామమున ప్రార్థనకి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వస్తారని అన్నారు కాబట్టి వాళ్ళు చెప్పలేదు నాకు వందనాలు. కాబట్టి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు కష్టకాలంలో ఉన్నటువంటి మనల్ని, భయంకరమైనటువంటి కరోనా వైరస్ విజృంభిస్తున్నటువంటి దినాల్లో ఎప్పుడు ఏమవుతుందో అనేటటువంటి భయాందోళనతో ఉన్నటువంటి దినాల్లో దేవుడు మనల్ని కాపాడతాడా? దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడా? వీళ్ళనా వెంటనే మీకు మైండ్లోకి వచ్చి దేవుడు స్వస్థపడతారు కదండి, ఎందుకు స్వస్థపడతారు అంతే కదా? అదేంటో కూడా చూద్దాం. అది కూడా ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. ఈ మాటలు ఈ 10 నుంచి 20 వచనాల్లో రాయబడినటువంటి మాటలు అప్పటి కాలంలో ఇశ్రాయేలు పరిస్థితులను బట్టి 12 గోత్రాలకు ఉద్దేశించి
రాయబడినటువంటి మాటలు. అయితే ప్రియులారా, మనం గమనించవలసినటువంటిది ఏమిటి అని అంటే, వాళ్ళకు మాత్రమే రాయబడింది అనుకోవడానికి వీలేదు. ఈరోజు మన పరిస్థితులు కూడా అలాంటివే. యాకోబు 1:1 చూడండి. యాకోబు 1:1. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఇది చదవగానే ఏమనిపిస్తుంది మనకి? వాళ్ళకే కదా. పోయిన వారం ఏం చెప్పాను నేను మీకు? 12 గోత్రాలు పాత ఇశ్రాయేలు అయితే, ఈరోజు మనం నూతన ఇశ్రాయేలు. కాబట్టి ఇది మనకు కూడా వర్తిస్తుంది, మనకు కూడా రాయబడింది అనేటటువంటిది ఈ దినాన్న తెలియజేస్తున్నారు. యూదా విశ్వాసులుగా మాత్రమే కాదు, మనకు కూడా ఇది రాయబడింది అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ప్రాముఖ్యంగా యాకోబు అక్కడ ఉన్నటువంటి సమస్యను డీల్ చేస్తూ ఈ పత్రిక వ్రాయడం అనేటటువంటిది జరిగింది. సమస్య ఏంటంటే, చాలా మంది చచ్చిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే, దేవుడు మమ్మల్ని స్వస్థపరుస్తాడు అని చెప్పి ఏ ప్రయత్నం చేయకుండా, ఏ మాత్రం కూడా మరి చిన్న పని కూడా చేయకుండా అలా కూడా కనిపెట్టుకుని ఉండిపోయినటువంటి వాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు. ఏంటి అంటే, దేవుడు స్వస్థపరుస్తాడు. ఇంకా చదువుకున్నాం కదా, ప్రార్థన చేస్తే జవాబు ఆయన ఇస్తాడు అని చదువుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో. అడుగుడే మీకు ఇయ్యబడిన, అడుగు ప్రతివానికి. అవునా కదా? ఇది వాక్యం. ఇదే నమ్మారు వాళ్ళు. ఇదే నమ్మి చేయాల్సింది చేయడం మానేశారు. ఇక దేవుడే స్వస్థపరుస్తాడని రైల్వే ట్రాక్ మీద పడుకున్నారనమాట. అండి, దేవుడే కాపాడుతాడని స్పీడ్గా బస్సు వస్తే మధ్యలో నిలబడి ఉన్నారన్నమాట. ఏమయ్యారు? చచ్చి ఊరుకున్నారు కదా. వీళ్ళరా ఇలాంటి విశ్వాసాలు కూడా ఉంటారండి. ఒకసారి అలాగే ఏసన్ గారు మనందరికీ తెలిసి ఆయన మాటలే పాడుకుంటూ ఉంటాం. ఆయన అలాగే హాస్పిటల్ వెళ్ళిపోయి గారు ఎవరిని వెళ్ళొద్దని చెప్పేవాడు. ఒకసారి ప్రతిదీ పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళారంట. తీసుకెళ్ళిన తర్వాత ఆయన చాలా చేసేసారంట. చెయ్యి బట్టి 2 సంవత్సరాలు ఎక్కువ బతికాడంట, లేకపోతే అప్పుడే చచ్చిపోవాలంట. వీళ్ళని గమనించండి. మన విశ్వాసం నిజమే, మన దేవుడు నమ్మదగిన వాడు నిజమే, స్వస్థపరిచే దేవుడు నిజమే. కానీ మన విశ్వాసం ఎలా ఉండాలో బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. ఏ రకమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి? విశ్వాసం అంటే గుడ్డి విశ్వాసమా? ఇది ప్రాముఖ్యంగా మనము గమనించవలసినటువంటి విషయం. చదవండి, పేతురు 2వ పత్రిక. పేతురు రాసిన 2వ పత్రిక. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనకు అపార్థం చేయుదురు. ఏంటంటే తమ స్వకీయ నాశనానికి అపార్థం చేసుకుంటారు దేవుని వాక్యాన్ని. స్వకీయ నాశనానికి దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుని అలా బస్సుల కింద, లారీల కింద, అలాగే ట్రైన్ కింద పడి చచ్చినట్టు విశ్వాసులు చచ్చిపోతూ ఉన్నారు. ప్రియులారా, ఇది ప్రాముఖ్యంగా ఈరోజు మనము గమనించవలసినటువంటి అంశమని ఈ దినాన తెలియజేస్తా ఉన్నా. ప్రియులారా, మనందరికీ ఏంటి అంటే కంగారు కదా. డాడీ చికెన్ తెచ్చాడు చిన్నప్పుడు. డాడీ చికెన్ తెచ్చాడు. అమ్మ పొయ్యెక్కించే వరకు ఎలా తినేస్తామంటే పట్టుకుని పోవడా అంటే తినేస్తుండే. పొయ్యెక్కిస్తుంది పాపం. ఎక్కించిన వెంటనే తెచ్చి పెట్టడానికి అవ్వదు కదా, ఆగాలి కదా. ఏదో విసిగేసేస్తుంటే కొంచెం అమ్మగారు అంటే ఏం చేస్తారు? స్పూన్లు, గరిటెలు, మూతలు ఇసిరేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు గమనించండి, ఇది ప్రాముఖ్యంగా కంగారు. ఆ కంగారులో ఉడకకుండా తినేద్దాం అనుకుంటూ ఉంటారు, కానీ అది ప్రయోజనం లేదు.
తీసి అలా నోట్లో వేసుకుంటే నోరు కాలుద్ది, ఏమండి గట్టిగా నవ్వుతే పళ్ళు ఉడతాయి. ఇప్పుడు గమనించండి, దానికి ఒక టైం ఉంది. మనకంతా కూడా కంగారు, త్వరగా అయిపోవాలి, అన్నీ కూడా త్వరగా అయిపోవాలి అనేటటువంటిది. మనం కూడా చెప్తా ఉంటాం 2 నిమిషాలు చేసేస్తాం కదా, వద్దా? 2 నిమిషాలు అవుతుందండి, అవ్వదు. కానీ పిల్లరా నాకు అది 1 నిమిషం, నాకు అది 2 నిమిషాలు అని చెప్పేసి చాలా సార్లు మనము చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే పిల్లరా గమనించవలసింది ఏంటి అని అంటే, సమయం ప్రతిదానికి ఉన్నది అనేటటువంటిది మనము ప్రాముఖ్యంగా గమనించాలి. ఏంటి అని అంటే, నాకు ఇప్పుడే కావాలి, రైట్ నౌ అంటుంటారు కదా, విన్నారా? రైట్ నౌ అనే మాట విన్నారా? ఇది ఇప్పుడే కావాలంటారు. ఏంటి ఇప్పుడే కావాల్సిందంటే, మనం లోకంలో రకరకాలు చూస్తుంటాం, రకరకాలు చూసి అవి ఇప్పుడే మనకు కావాలి. ఎవరో ఇల్లు కట్టుకున్న సంతోషం, మనకు అదే ఇల్లు కావాలి ప్రత్యేకంగా. దేవుడు ఆ ఇల్లు ఇచ్చే రైట్ నౌ కదా. ఏమంటే వాళ్ళు అనుకున్నారు మంచి వాసన వస్తుంది మనకి, అందుకు ఏం చేయాలంటే రైట్ నౌ నాకేమి చేయాలి, ఆ వాసన కలిగినటువంటి ఫుడ్ వచ్చేయాలి. వాళ్ళు మంచి బైక్ కొనుక్కున్నారు, మరి ఇంట్లో కుర్రోడికి ఏంటంటే దేవుడిని అడిగేస్తూ ఉంటాడు. అంటే దేవుడా నాకు అలాంటి బైక్ రైట్ నౌ, బైక్ ఇప్పుడే కావాలి, ఇల్లు ఇప్పుడే కావాలి, ఆ దుస్తులు కావాలి, వస్తువులు కావాలి. పిల్లరా ఈ సోషల్ ల్యాడర్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని మనిషి ఆతృత పడిపోవడం, కంగారు పడిపోవడం చూస్తాం. మనం కూడా ఇప్పుడు మాత్రం ఏమైపోయింది, కరోనాని ఇప్పుడే తొలగించు ప్రభువా, కరోనాని ఇప్పుడే తొలగించు ప్రభువా అని ఎన్నిసార్లు ప్రార్థన చేసాం. మనం తొలగిందా? రోజులు గడుస్తున్నాయి కానీ కరోనా పెరుగుతుంది, కానీ కరోనా పోయిందా? ఒకసారి ఆలోచన చేద్దాం. చాలా మంది ఇంగ్లీష్లో ప్రార్థన చేయకుండా చెప్తా ఉన్నారు, దాన్ని తొలగించు రైట్ నౌ అని చెప్పి ఒక గంతులేసి చదువుతున్నా పెరిగేస్తారు తప్ప, ఆ పొరగే కనబడుతుంది టీవీలో తప్ప ఈ కరోనా ఎక్కడ ఉండట్లేదు. ఇది కఠోర కరోనా లేనటువంటి కరోనా. ప్రియులరా ఇది ప్రాముఖ్యంగా గమనించవలసిన కంగారు. మనిషికి అంత కూడా కంగారు, ఇప్పుడే అయిపోవాలి, నాకు ఇప్పుడే కావాలి అని తత్వాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాంటిదే మరి వాళ్ళు కూడా ఇంకా రాలేదు కాబట్టి అయిపోయింది మన సంగతి, మా ఓడి సంగతి అనుకున్నారు. ఎవరంటే వాళ్ళు యేసును ప్రేమించినటువంటి 2 అక్కా చెల్లెళ్ళు కదా, కబరెట్టారు యేసు ప్రభువా కమ్ రైట్ నౌ అంటారు. ఏమంటే మా తమ్ముడు లాజరు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, ప్లీజ్ కమ్ రైట్ నౌ అన్నారు. రోజు అయిపోయింది, చచ్చిపోయింది, సమాజేశారు, రోజు అయిపోయింది, రాలే అంటే సమయం అయిపోయింది కాబట్టి ఇంకా అయిపోయింది అనుకుంటున్నారు. పిల్లలు గమనించవలసింది ఏంటంటే, యేసు ప్రభు వచ్చాడు, అయిపోయింది అనుకున్నటువంటి అంత సర్దేసుకున్నటువంటి ఆయన మళ్ళీ బయటికి తీసుకొచ్చాడు, లాజరుని బ్రతికించాడు. అప్పుడు యేసు ప్రభు వచ్చి అన్నాడు, లాజరు కమ్ అవుట్ రైట్ నౌ అన్నాడు. అప్పుడు వచ్చాడు లాజరు. పిల్లరా ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు మనం చాలా రోజులుగా చాలా సమస్యల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం, విసిగిపోతున్నాం ప్రార్థన చేసి. ఎందుకనంటే వాక్యమేమో అడగండి మీకు ఇచ్చేస్తామంటుంది, కానీ ఇవ్వట్లేదు. అడుగు ప్రతివారికి ఇవ్వబడుతుంది అంటుంది, కానీ ఇవ్వట్లేదు. ఏమవుతుంది, చేసి రాక విసుగు చెందుతా ఉన్నాం. బిడ్డరా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ప్రాముఖ్యంగా ఏదైనా రోగం, ఏదైనా సమస్య మన ఎదురుగా ఉండి మనం భయపెడతా ఉంటే, మనం ప్రాముఖ్యంగా మనము భయపడటం కంటే మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని ఏంటి అని కానీ ఆలోచన చేస్తే ఇదే టెక్స్ట్లో మనం చూస్తా ఉన్నాం. ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మర్చిపోతాం ఈ సంగతి, భయపడిపోయి ప్రార్థనని మర్చిపోతాం, భయంలో ప్రార్థన సరిగా చేయలేకపోవడం, ఇవి ప్రాముఖ్యంగా జరిగేటటువంటివి. ప్రియులారా గమనించండి, ఒక సమస్య, ఒక రోగం, ఒక ఇబ్బంది ఈరోజు మనకు కలుగుతుంది అని అంటే మనము దేవుని దగ్గర రావడానికి ఒక
ఒక ప్రత్యేకమైనటువంటి మరి సందర్భం మనకి దేవుని దగ్గర రావడానికి కుదిరింది అనుకోవాలి తప్ప కరోనాను చూసి లేకపోతే ఉన్న సమస్యను చూసి మనం భయపడడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు అనేటటువంటిది ఈరోజు దేవుని వాక్యం నుంచి మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లరా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావాలి. పిల్లరా, గమనించవలసింది ఏంటంటే అది ఏదో ఫిజికల్ రిలీఫ్ గురించి కాదు, శారీరకమైనటువంటి రిలీఫ్ గురించి కాదు. ప్రియులరా, ఆత్మీయ ఆశీర్వాదం కొరకు మనం ప్రాముఖ్యంగా మరి ఆ కష్టం, ఆ రోగం, ఆ సమస్య, ఇబ్బంది మనకు కలిగిందని మనం గమనించాలి. ఇది ప్రాముఖ్యంగా దేవుని పిల్లలైనటువంటి మనము చేయవలసినటువంటిది. ప్రతి సమస్యకి మన రియాక్షన్, ప్రతి రోగానికి మన రియాక్షన్ ఏంటి అని అంటే అన్నమాట. మనం దేవుని వైపుకు తిరగాలి. తిరిగి మరి ఏంటి మనం ఎక్స్పెక్ట్ చేయవలసింది అని అంటే ఫిజికల్ రిలీఫ్ కాదు, కానీ స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఆత్మీయ ఆశీర్వాదాన్ని ఎదురు చూడాలి. దేవుని దగ్గర ఆత్మీయ ఆశీర్వాదాన్ని ఎదురు చూడాలి. ఎందుకనంటే మొట్టమొదటిగా నా నీతిని రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు మీకు అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి అది వెతకడం కాదు, ఏది వెతకాలో అది మనం వెతకవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదని ఈ దినాన తెలియజేస్తా ఉన్నా. పిల్లరా, నరసాపురంలో దంపతుల గురించి ప్రార్థన చేస్తున్నాం. పెళ్ళి 7 సంవత్సరాలు పిల్లలు పట్టట్లేదు. సిటీన సంఘం ప్రార్థన చేస్తానే ఉందన్నమాట. జాబ్ కూడా 3 సంవత్సరాలు రాలేదు. మొత్తం మీద జాబ్ వచ్చింది కుర్రోడికి దుబాయ్. 1 నెల పని చేస్తారు, 1 నెల ఇంటికి వచ్చేస్తారు. అలాగా మళ్ళీ 2 సంవత్సరాల నుంచి పని చేస్తారు ఉన్నాడు. ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది. సరిగ్గా రేపు వెళ్ళిపోతుండగా లాక్డౌన్ పెట్టేశారు. జాబ్ రేపు వెళ్తాడు జాయిన్ అవ్వడానికి. బయట చెప్తారంటే మరి జనతా కర్ఫ్యూ అన్నారు, లాక్డౌన్ అన్నారు. ఇంటి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళి దర్శిస్తూ ఉంటే వెళ్ళిపోయి ఉండండి, సరిగ్గా ఆగిపోయినండి అని బాధపడతా ఉన్నాడు అన్నమాట. వీళ్ళగా బాధపడుతున్నటువంటి వ్యక్తి నేను ఆదివారం ఆవిడ సాక్ష్యం చెప్తుందంట. ఇప్పుడు ఆవిడ గర్భవతి అంట. దేవునికి స్తోత్రం. 7 సంవత్సరాల నుంచి వారి గురించి వారు చేస్తున్నారు ప్రార్థన, మనం చేస్తున్నాం. కష్టకాలంలో బ్లెస్సింగ్ వెతుక్కోవాలి మనం. ఆ కరోనా చూసి భయపడడం కాదు, ఆ కరోనా వలన మరి లాక్డౌన్ వలన జాబ్కు కొంత గ్యాప్ వచ్చింది అని బాధపడడం కాదు. దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడో దాన్ని మనం చూసుకోవాలి. నేను ఆదివారం సాక్ష్యం చెప్పాడు, అది నేను వినబడి సంతోషించాను. కనుక ప్రియులారా, మరి అమ్మాయి గురించి ప్రార్థన చేయండి. శారద అమ్మాయి పేరు, రైనాడ్ అతని పేరు, శారద అమ్మాయి పేరు. మరి మంచిగా ప్రసవం అయినట్టుగా ప్రార్థన చేయాలని మీకు తెలియజేస్తున్నాను. కనుక ప్రియులారా, ఒక కష్టం వచ్చింది, ఒక ఇబ్బంది కలిగింది, ఒక రోగం వచ్చింది. దాన్ని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం వరకే. ఆ తర్వాత దాంట్లో ఏ బ్లెస్సింగ్ ఉందో దాన్ని వెతకాలి. ఏ బ్లెస్సింగ్ ఉందో దాని కొరకు మనం కనిపెట్టాలి. ఆయన వైపు ప్రథమంగా మనం చూడాలి. కీర్తన 23:2 కీర్తన గ్రంథం 23:2 చదవండి. రైట్. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను వరుణింపజేస్తాడు. పడుకుంటే ఏంటంటే పైకి అంటే కనబడుతుంది కదండి. ఇంత పడుకొని ఏం చేస్తాం? పైకి చూస్తాం. పచ్చిక గల చోట్ల ఆయన పరుణ్ణి చేస్తున్నాడని అనుకోవాలి మనం. ఇది కరోనాని, దీనికి కనికరం లేదని, చంపేస్తుందని ఏమి భయపడవలసిన పని లేదు. పచ్చికల చోట్ల పని నుండి ఆయన వైపు పైకి మనం చూడవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఆ పైకి మరి ఎందుకు చూస్తున్నానంటే కొండల తట్టిన కన్నులు ఎత్తుచున్న సహాయం అక్కడి నుండే వస్తుంది కదా. మనకు సహాయం అక్కడి నుంచే వస్తుంది. కాబట్టి ఈ కాలంలో మనం అలాగూ చూడవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. రెండవది, ఇలాంటి కాలంలో చేయవలసింది ఏంటంటే మొట్టమొదటిగా ప్రార్థన చేసుకోవాలి. వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకోవాలి. రెండవది ఏంటంటే సంఘముగా కూడి ప్రార్థన చేయాలి.
సంఘంలో కూడి ప్రార్థన చేయాలని చెప్తుంది. ఏంటంటే ఏదో ఎవరికైనా రోగం కలిగితే మరి ఏం చేయాలి? సంఘ పెద్దలను పిలిచి వారితో ప్రార్థన చేయించుకోవాలి. అంటే గ్రూప్ మరి ఎఫర్ట్ అన్నమాట. అది కలిసి, అంతేగాని కలిసి ఉంటే అంటే కలలు సుఖం అంటారు కదా. ప్రియులారా, ఇది ప్రాముఖ్యంగా మనం సంఘముగా, షకీనా కుటుంబంగా మన యొక్క సహవాసముతో కలిసి ఉన్నటువంటి సమస్య గురించి మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే మరి ఐక్య ప్రార్థనలో చాలా బలం ఉంది. ఐక్య ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది అనేటటువంటిది దినాన మరి తెలియజేస్తున్నది. బైబిల్లో జరిగినటువంటిది. ఇంట్లో కూర్చొని అందరూ దేవా విడిపించు, దేవా విడిపించని కలిసి ప్రార్థన చేస్తా ఉంటే పేతురు చిత్తలు కొట్టేశాడు కదా. ప్రియులారా, ఇది ప్రాముఖ్యంగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నటువంటిది అని మరి తెలియజేస్తా ఉన్నా. కనుక ప్రియులారా, మొట్టమొదటిగా వ్యక్తిగత ప్రార్థన చేయాలి, ఆయన వైపు చూడాలి ఆత్మీయ ఆశీర్వాదం కొరకు. అలాగే మన తోటి విశ్వాసులతో కలిసి సమస్య కొరకు ప్రార్థన చేయాలి. చాలా సంతోషం నా షకీనా కుటుంబం అంటే నాకు చాలా సంతోషం. ఎందుకంటే పిల్లరా, ఈ కరోనా కాలంలో కలుసుకోకపోతే ఏమవుతుంది? కానీ ఏదైనా ప్రాక్టీస్ లేదనుకోండి, ఆటోమేటిక్గా నైపుణ్యం తప్పుతుంది కదా. ప్రాక్టీస్ లేకపోతే నైపుణ్యం అందుకే గ్యాస్ లీకేజ్ అయ్యింది కదా. ఎందుకంటే మూసేసి ఒకేసారి తెలిసేటప్పటికి అక్కడ అది ప్రాక్టీస్లో లేదు. వీళ్ళు అలాగే భక్తి కూడా అయిపోతుందని చెప్పి చాలామంది అనుకున్నారు. భక్తి కూడా విశ్వాసంలో అలాగే అయిపోతుంది అనుకుంటే, మన వాళ్ళు అయితే మాత్రం ఎక్కడికక్కడ కూడుకున్నారు కదా. మెయిన్ రెండే, ఒకటి యేసరామ్ గారు, రెండు సురేష్. మరి మన మాస్టర్ గారు అక్కడ ఉంటారు కాబట్టి మీకులా గ్యాదర్ చేయడానికి అవ్వదు కాబట్టి ఆయన చేసే పని జూమ్లో చేసేసారు కదా, చేస్తూనే ఉన్నాడు. వీళ్ళరా, మన షకీనా వరకు నేను ఆలోచన చేసినప్పుడు మరి ఈ రెండవది కూడా ఎంత దూరంగా ఉన్నా, కలుసుకోలేని పరిస్థితులు ఉన్నా చేసేసాం. దేవునికి స్తోత్రం. అందుకే ఈరోజు మనం అందరం ఇక్కడ సజీవులుగా ఉండి ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాము అనేటటువంటి విషయాన్ని ప్రాముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. కనుక మరి ఐక్య ప్రాంతంలో చాలా శక్తి ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఈరోజు తెలియజేస్తూ ఉన్నా. కనుక ప్రియులారా, మనము మరి సమస్య కలిగినప్పుడు రెండవదిగా చేయవలసింది ఏంటంటే అందరూ కలిసి చెప్పుకొని దాని కొరకు ప్రార్థన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని దినాన్న తెలియజేస్తూ ఉంటున్నా. ప్రియులారా, మనము వ్యక్తిగతంగా చేయాలి, సంఘపరంగా చేయాలి. చేసినటువంటి మనం దేని కొరకు చేయాలి అని అంటే, అట్లా అన్ని మీరే చెప్తారు ఏంటున్నాయి కదా అంటారు కదా. ఇప్పుడు కరోనా గురించి చేయాలి కదా. వీళ్ళని గమనించండి, కరోనా గురించి చేయాల్సి వస్తే మనము ప్రాముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, దీంట్లో మన చిత్తం కాదు. ఈ కరోనా రావడం ఉద్దేశం దేవుడిది ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. దానికి చెప్తుంది అదే. అడిగి ప్రతి వాళ్ళకి ఇచ్చేస్తారు కదండి, ఎందుకు ఇవ్వట్లేదు? ఇన్ని రోజుల నుంచి గుప్పులుగా కూడా ప్రార్థన చేసాం, జూమ్లో చేసాం, కానీ ఎందుకు రావట్లేదు? ఏంటి అంటే తీసే ప్రభు అంటున్నాం, కానీ అసలు దీని వెనక దేవుడి ఉద్దేశం ఏంటి, దేవుడి యొక్క చిత్తం ఏంటి, ఇది ఎందుకు వచ్చింది, ఎంతకాలం ఉంటుంది, ఎప్పుడు దీన్ని దేవుడు తొలగిస్తాడు, అసలు దీని ఉద్దేశం ఏంటి? ఇది మనం చేయవలసిన ప్రార్థన. మరి ప్రాముఖ్యంగా ఈ విధంగా మనము చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అనే దినాన్ని తెలియజేస్తున్నా. దేవుని యొక్క చిత్త ప్రత్యక్షత కొరకు మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్న 14వ వచనం మన ధ్యాన వాక్యం. 14వ వచనం. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతను సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారి ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. చాలు. ఇలాంటి వాక్యాలు చదువుతూ ఉంటే ఖచ్చితంగా ప్రార్థన చేయగానే అయిపోవాలి కదండి. ప్రార్థన చేయగానే స్వస్థ వచ్చేయాలి. వీళ్ళరా రావట్లేదు కారణం ఏం తెలుసా?
మనం ప్రార్థించేది దేవుని చిత్తానుసారమైనదై ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ఏదైతే అడుగుతున్నామో అది దేవుని చిత్తానుసారమైనదై ఉండాలి, లేకపోతే మనకు రాదు. ఇది ప్రాముఖ్యంగా మనం గమనించాలి. దేవుడి యొక్క అందుకని అన్నాను, దేవుడి యొక్క చిత్తం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మనం అడిగేస్తూ ఉంటే ప్రియులను గమనించండి, ఆయన మాత్రం ఎవడు అలాగే ఆయన మరి వదిలేయడం అనేటటువంటిది జరుగుతుందని ఈ దినాన తెలియజేస్తున్నాం. అందుకు ఏం చేయాలి అంటే ఆయన చిత్తం కొరకు కనిపెట్టి ప్రార్థన చేయాలి. ప్రియులను మన మనస్సుతో, హృదయంతో, శరీరంతో, సమస్తముతో కూడా ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి ఆయన టైం కొరకు మనము కనిపెట్టుకుని ఉండాలి. కంగారు పడడానికి వీల్లేదు. అంతైపోతుంది. మరి ఇక్కడ మెట్టు వరకు వచ్చేసింది, మరి అలాగే ఇక్కడేమో అక్కిపాలెం వరకు వచ్చేసింది, ఇక్కడేమో మరి సంజీవ్ పాలెం వచ్చేసింది, ఇక అంతా మధ్యలో ధర్మనగరంలో ఉన్నాం, మధ్యలో ధర్మనగరంలో చుట్టేసింది కరోనా అని చెప్పేసి మనము కంగారు పడవలసిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే ఆయన చిత్తం ఏంటో మనకు తెలియదు, ఆయన చిత్తం ఏంటో మనకు తెలియదు. దాన్ని తెలుసుకోవడానికి మనం ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఉన్నది అనేటటువంటిది ఈ దినాన తెలియచేస్తూ ఉంటున్నా. కనుక ప్రియులారా, దేవుడు చిత్తానుసారంగా దేవుడు కార్యక్రమాలు చేస్తాడు. కనుక మనం కంగారు పడవలసిన పని లేదు అని చెప్తా ఉన్నాం. పిల్లరా, యోబు ఏం పాపం చేశాడండి? ఏ పాపం లేదంట, సాక్ష్యం పొందాడు. భూమి మీద నీతిమంతుడిగా సాక్ష్యం పొందినటువంటి యోబుకు మరి సామాన్లు పోతున్నాయి, ఇల్లులు పోతున్నాయి, భార్య పోయింది, బిడ్డలు పోతున్నారు, ఫ్రెండ్స్ పోతున్నారు, ఉన్నాయి అన్నీ పోతున్నాయి, శరీరంలో ఆరోగ్యం కూడా పోయింది. ఏం చేశాడు యోబు? నన్ను వదిలేసావా అని చెప్పేసి దేవుడు దూషించేసి అవిశ్వాసిగా అయిపోయాడా? అన్నీ పోయే శరీరంలో కూడా నెమ్మది లేదు. మానసికంగా, శారీరకంగా, ఇంకా ఏ విధంగా కూడా అతనికి నెమ్మది లేనటువంటి పరిస్థితికి వచ్చేసాడు. అయినా సరే ప్రార్థన చేస్తా ఉన్నాడు. మౌనంగా ప్రార్థన చేస్తున్నాడు, దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకున్నాడు. అందుకనే పోగొట్టుకున్న దానికంటే రెండంతలు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోగొట్టుకున్న దానికంటే రెండంతలు పొందుకోవడం జరిగింది. కనుక ప్రియులారా, అన్ని పోనీ చివరికి ప్రాణమే పోతే కూడా ఇప్పుడే పోలేమో దేవుడి దగ్గర కదా, అడిగి తీసుకెళ్ళిపోయాడు. ప్రియులారా, ఇలాగ మనము ఉండాలి ఈ లోకంలో క్రైస్తవులని ఈ దినాన తెలియజేస్తా ఉన్నా. ప్రియులారా, మరి పౌలు గారు అయితే సేవ చేస్తా ఉన్నాడు. మిషనరీ జర్నీస్, 3 పెద్ద జర్నీస్ చేసేసాడు పౌలు గారు. మరి ఎన్నో సంఘాలు స్థాపించేశాడు. ప్రియులారా, అన్ని సంఘాలు స్థాపించినటువంటి ఆయన మరి ఒక రోగంతో బాధపడటం మొదలుపెట్టాడు. రోగంతో బాధపడటం మొదలుపెట్టినటువంటి అతను దేవుడిని అడుగుతున్నాడు, దేవుడా నాకు ఈ రోగాన్ని తీసేస్తే ఇంకా బాగా పరిగెడతాను కదా, ఇంకా ఉత్తరాలు బాగా రాస్తాను కదా, ఇంకా కొన్ని సంఘాలు కడతాను కదా, ఇది నాకు తొలగించు అని ప్రార్థన చేశారు. వీళ్ళ ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు అంటే చదవండి పత్రికలు, మొట్టమొదటి పత్రికలు ఎవరైనా చూస్తే పరిశుద్ధ పౌలు కదా, సెయింట్ పాల్ అనే చదవాలి. అసలు పౌలు గారిని మామూలుగా అనేకూడదండి, పరిశుద్ధుడైన పౌలు గారు. వీళ్ళరా, ఆ పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఉన్న సమస్య గురించి వేడుకుంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? చివరికి కరోనాతో సహజీవనం చేయండి అదే చెప్పాడు దేవుడు. అదేలా చెప్పాడు, నీ రోగం నీతోనే ఉంటుంది, నా కృప నీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇది ప్రాముఖ్యంగా మనం గమనించవలసినటువంటిది. నీ రోగం తీసివేయను, అది అక్కడే ఉంటుంది. రోగం ఇప్పుడు ఊర్లో ఉంటుంది, కానీ ప్రియులారా, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కనుక ప్రియులారా, దేనికి మనం కంగారు పడవలసినటువంటి ఆవశ్యకత లేదు అనేటటువంటిది నేను తెలియజేస్తున్నాను. వర్షాలు పడుతున్నాయి, జలుబు వస్తే భయం వేస్తుంది, దగ్గు
వస్తే భయం వస్తుంది కదండి, గట్టిగా తగ్గడానికి కూడా భయమే. అక్కడి కిటికీలోకి ఎవరైనా వినేసి అయ్యో బాగా తగ్గుతున్నాడు అంటే పట్టుకుపోతారు ఎవరు భయం. ప్రియులారా గమనించండి, రకరకాల భయాలు. ప్రియులారా దేవుని పిల్లలైన మనం అలాంటి సమస్యల చుట్టూ ఉన్నా సరే గమనించవలసింది దేవుడు చెప్తున్నాడు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. ఆయన చిత్తానుసారంగా ఎప్పుడు దాన్ని తొలగించాలో అప్పుడే తొలగిస్తాడు. యోబుకు తొలగించాడు, తొలగించి డబుల్ బ్లెస్సింగ్ ఇచ్చాడు. పౌలుకు తొలగించకుండానే కాపాడుకుంటూ తన పరిచయంలో తనని వినియోగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యోబు ఎలా చేశాడు కాబట్టి పౌలు గారికి ఎలా చేయాలి? ఆయనని ఎప్పుడు కూడా మనం తీర్పు తెచ్చలేము. ఆయన ఏం చేస్తాడో దాన్ని మనం యాక్సెప్ట్ చేయవలసిన ఆవశ్యకత ఉన్నది అనేటటువంటిది ఈ దినాన్న తెలియజేస్తున్నాను. కనుక ప్రియులారా ఆయన చిత్తం ఒకవేళ బాగు చేయకూడదు అనుకుంటే అలాగే ఉంచుతాడు, కానీ ఆయన కృప మాత్రం మనకు తోడుగా ఉంటుంది. ఆయన కృప మనకు చాలు అనేటటువంటిది ఈ దినాన్న తెలియజేస్తూ ఉంటున్నా. కనుక ప్రియులారా ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? ఇందాక చెప్పాను, బస్సు కట్టాలు, కారుకి అడ్డం పడిపోవడం, ట్రైన్ కింద పడిపోవడాలు అన్నీ మనం చెప్పుకున్నాం. నిజమే వీళ్ళరా ఆయన చిత్తమైన ఈ రోజే బాగు చేస్తారు. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తమైన ఈ రోజే బాగు చేస్తారు. లేదు ఆయన చిత్తం కాదు అని అనుకుంటే వీళ్ళరా గమనించవలసింది ఏంటంటే మరి మనం చేయవలసిన పనులు మాత్రం మనం చేసుకోవాలి. ఏం చెప్తున్నారు? మంచి డైట్ తీసుకోండి, రెస్ట్ తీసుకోండి, డైట్ తీసుకోండి, రెస్ట్ తీసుకోండి, మాస్క్, శానిటైజరు, డిస్టెన్స్ అన్నీ కడిగేసుకోండి శుభ్రంగా. ఏం తెచ్చినా బయట నుంచి ఏమండి అన్నీ కడిగి శుభ్రంగా పెట్టుకోండి. ఇవి మాత్రం చేయాలి ప్రియులరా, గమనించండి. ఇవి మానద్దు, ఎవ్వరు కూడా ఇవి మానడానికి వీలేదు. ఇవన్నీ చేస్తూ మనం ఏం చేయాలి? ఆయన వైపు వ్యక్తిగతంగా చూస్తూ సమాజముతో కూడి ఆయన వైపు మనం చూడాలి. ఆయన చిత్తము దీని ఎడల ఏమైందో తెలుసుకోవడానికి మనము ప్రార్థన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని ఈ దినాన్న తెలియజేస్తూ ఉంటున్నా. కనుక మనము ఇట్టి విధమైనటువంటి ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. కనుక అలాగ చేసినప్పుడు ఆయన తప్పకుండా మన జీవితాల్లో ఆయన చిత్తాన్ని జరిగిస్తాడు. ఆయన చిత్తం చొప్పున నడుచుకోవడానికే మనం ఇక్కడ ఉన్నాం కదండి. మన చిత్తం చొప్పున ఆయన నడవడం కాదు, ఆయన చిత్తం ప్రకారంగా మనం నడవడానికి ఈ భూమి మీద ఉన్నాము అనేటటువంటి విషయాన్ని